శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 20వ తేదీ మార్చ్ 2025 గురువారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి అద్భుతమైనటువంటి కాలమే అయినప్పటికీ అతి త్వరలోనే ఏర్పడబోతూ ఉన్నటువంటి షష్ఠగ్రహ కూటమి కారణంగా సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండడము, ఆరోగ్య రీత్యా ఓర్పు కలిగి ఉండడము, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా ఓర్పు కలిగి ఉండడము, పిత్రార్జితాల రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండడము, ఇలా ఎన్నో రకాలైనటువంటి ఓర్పు కలిగి ఉండే అంశాలే కనబడుతున్నాయి. మరి లాభస్థానంలో శనిగారు ఉన్నారు, షష్ఠ స్థానంలో కేతు ఉన్నారు. అనేక విధాల ఆనందాలు ఇచ్చేటటువంటి గ్రహాలే ఇవి. తృతీయ స్థానంలో కుజుడు ఉన్నారు, ద్వితీయ స్థానంలో గురువుగారు ఉన్నారు. ఏ రూపకంగా చూసినా మీకు అదృష్టవంతమైన కాలమే. అయితే వ్యయస్థానంలోనే ఇంకొక 10 రోజుల్లో ఏర్పడబోతూ ఉన్నటువంటి ఈ షష్ఠగ్రహ కూటమి కారణం చేత మీరు పూర్తిగా పరిహారాలు చేసుకోవడంలో ఉత్సాహాన్ని చూపించండి. భగవంతుడి మీద భక్తి పెట్టండి. అనేక విధాలుగా మీకు మనశ్శాంతి ఏర్పడుతుంది అని చెప్పి తెలియజేస్తూ, లలితా పరమేశ్వరి యొక్క స్తోత్రనామాలు ప్రతినిత్యము పఠించడం ద్వారా మీకు అనేక విధాలుగా ఆనందాలు సిద్ధిస్తాయి అని చెప్పి తెలియజేస్తూ, శుభం. వృషభ రాశి వారికి ఎన్నో విధాలుగా మీకు కలిసి వచ్చే కాలం అని చెప్పి తెలియజెప్పచ్చు. లాభస్థానంలోనే అద్భుతమైన గ్రహాల యొక్క కలయిక జరుగుతుంది. ఇక అతి త్వరలోనే షష్ఠగ్రహ కూటమి రాబోతోంది. ఈ రెండిటిని దృష్టిలో పెట్టుకున్నా కూడా మీకు అత్యద్భుతమైన ఫలితాలు ఉన్నాయని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. ఆర్థిక పరంగా బాగుంది, ఆరోగ్యపరంగా బాగుంది, సంతాన పరంగా బాగుంది. అలాగే మీ సన్మాన సత్కారాలు మీ పేరుకి బ్రహ్మాండంగా జరుగుతాయి. మంచి పేరు ప్రఖ్యాతులతో ఉంటారు. క్రమశిక్షణని పాటిస్తారు. ఎన్నో విధాలుగా మీకు ఆనందాలు కలిగించేటటువంటి గ్రహస్థితులు. అలాగే దైవ కార్యాలలో పాల్గొంటారు. దైనందిన జీవితంలో కూడా ఆధ్యాత్మిక చింతన పెరుగుతోంది. ఎన్నో విధాలుగా చాలా బాగుంది. రాశిలోనే గురువుగారు ఉన్నప్పుడు అసలు బాగుండదు అనే అంశమే లేదు. ఏదైనా కాస్త వెనకబడినా మళ్ళీ కొద్ది రోజులకి అది పుంజుకుంటుంది. ఇప్పుడు అన్ని విధాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహ శాంతి చేయించుకోండి, లేదా నవగ్రహాల యొక్క స్తోత్రపారాయణాలు చేసుకోండి, నవధాన్యాలు దానం ఇవ్వండి. మీ జీవిత ఆశయం నెరవేరబోతోంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. మిథున రాశి వారికి దశమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి మాత్రము యోగిస్తోంది. ఇక చంద్రుని యొక్క స్థితి ఇది కూడా యోగిస్తూ ఉన్నప్పటికీ మరి కొద్ది గంటల్లోనే మారిపోతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజున వీరి గురించి అంత ఎక్కువగా చెప్పుకోవడానికి రావట్లా. అయితే కుటుంబంలో ఒకరికి ఆదాయం పెరిగేటటువంటి అవకాశం ఉంది. ఊహించని విధంగా ఉన్నత స్థితికి వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అయితే మిగతా అన్ని విషయాలు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయి. ఉద్యోగరీత్యా ఓర్పు కలిగి ఉండండి, మంచి రోజులు ఉన్నాయి అని చెప్పి తెలియజెప్పచ్చు. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, భార్యాభర్తల రీత్యా, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా, విదేశీ యానాల రీత్యా, మాతృవర్గ రీత్యా, అటు పితృవర్గ రీత్యా, ఇలా ఏ అంశాన్ని తీసుకున్నా కూడా మీరు ఓర్పుతో ముందరికి వెళ్ళవలసిందిగా మరీ సూచన చేస్తూ ఉన్నాను. అలాగే ఏదైనా కానీ నవగ్రహ హోమం చేసుకోవడం కానీ, లేదా నవధాన్యాలు దానం ఇవ్వడం కానీ, నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేయడం కానీ అయితే చాలా మంచిది. శుభం. కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి మనశ్శాంతి కలుగుతోంది. ఆ తదుపరి ఆర్థికం బాగుంది. నూతనంగా ఆభరణాలు కొనుగోలు చేసేది బాగుంది. ఇక మిగతా అన్ని విషయాలలో కూడా ఓర్పు కలిగి ఉండాలి. ఈ పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అయితే అతి త్వరలోనే ఒక 10 రోజుల కాలం లోపలే ఈ అష్టమ శని దోషం వెళ్ళిపోతుంది. అష్టమ శని సంచారం నుంచి శనిగారు నవమ స్థాన సంచారంలోకి వెళ్ళబోతున్నారు. కాబట్టి మనశ్శాంతి బాగా పెరుగుతుంది. ఇప్పటి వరకు ఏ కష్టాలైతే వీరు పడ్డారో కొన్ని విషయాలలో ఇది మొండిన పడిపోయింది, పని అవ్వట్లేదు అనేటటువంటి కష్టాలలో పడ్డారో అవన్నీ కూడా తిరిగి పుంజుకొని విజయావకాశాలు ఇవ్వబోతున్నాయి. అది తెలియచెప్పుకోవడం. మరి నవమ స్థానంలోకి వెళ్ళిపోతున్నారు కదా, పూర్తి చివరి డిగ్రీలోకి వచ్చారు. 29 డిగ్రీల దాదాపు 40 నిమిషాలు 45 నిమిషాల వరకు వచ్చారు. ఇంత చివరి డిగ్రీలలో ఉన్నప్పుడు ఇక పూర్తిగా బలహీనం అయిపోతారైనా తదుపరి రాశిలోకి వెళ్ళేటటువంటి క్రమంలో చాలా మంచి చేస్తారు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. అయితే
ఒకసారి శనిగారికి తైలాభిషేకం చేయించండి, నవగ్రహ స్తోత్రాలు పఠించండి, నవధాన్యాలు దానం ఇవ్వండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే పరిహారాలు చేసుకోవడంలో ఎప్పుడు ఎవరు కూడా వెనకాడవద్దు. పరిహారాలు చేసుకోవడం ద్వారా చాలా వరకు మానసిక ప్రశాంతత ఉంటుంది. మనకి ఏదైనా కష్టం ఏర్పడాలి అని ఉంటే అది కొంతవరకు తగ్గిపోతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి. సింహరాశి వారికి చాలా కాలంగా ఓర్పు కలిగి ఉండండి అని చెబుతూనే ఉన్నాను. అక్కడ గ్రహస్థితులు అలా ఉన్నాయి కాబట్టి. లాభస్థానం చాలా బాగుంది వీరికి, అష్టమ స్థానం చాలా బాగుంది. అయితే ఈ శుక్రాచార్యుల వారు కానీ కుజుడు కానీ పెద్ద గ్రహాలు కాకపోవడం వల్ల పూర్తిగా మనశ్శాంతి లేకుండా ఉంటుంది. మనశ్శాంతి కోసం యోగా చేయండి. రాజకీయంగా లబ్ధి పెరగడం కోసం రవిగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, శనిగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. ఇవి రెండూ కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఈ షష్టగ్రహ కూటమి అనేది అష్టమ స్థానంలో రాబోతూ ఉన్న కారణం చేత ఇంకొక 10 రోజులు కూడా వ్యవధానం లేకుండా ఉంది కాబట్టి కాస్త 10 రోజుల ముందు నుంచే దీని యొక్క ఫలితం చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ఫలితాన్ని చూసి మీరు ఇలా ఉండబోతోందన్నమాట అని తెలుసుకుని దానికి తగినటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా చాలా ప్రశాంతమైన జీవితం ఉంటుంది మీకు అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే నవగ్రహ హోమమైనా చేసుకోండి, నవధాన్యాలు దానం చేయండి. నవగ్రహాల యొక్క దీక్ష తీసుకున్నా తీసుకోపోయినా దీక్ష తీసుకున్నంత పట్టుదలగా నియమాలన్నీ పాటించవలసి ఉంటుంది అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి మాతృవర్గ రీత్యా అనుకూలతలు ఉన్నాయి, ఉద్యోగ రీత్యా అనుకూలతలు ఉన్నాయి. అయితే శనిగారి స్థితి, గురువుగారి స్థితి చాలా చాలా అద్భుతంగా ఉన్న కారణం చేత వీరి యొక్క దైనందిన జీవితంలో ఉన్నతమైనటువంటి మార్పులు వస్తాయి, ఉత్తమోత్తమైనటువంటి ఫలితాలు చూస్తారు. ఇక భార్యాభర్తల అన్యోన్యత విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావం కానీ శనిగారి ప్రభావం కానీ మీకు చాలా చాలా విజయాలని సేకరించిస్తున్నాయి. శారీరకమైన శ్రమని గుర్తింపు కలిగేటట్టుగా చేస్తున్నాయి, దైవ బలాన్ని ఇస్తున్నాయి, గురుబలాన్ని ఇస్తుంది, ఆధ్యాత్మిక చింతన పెరిగి ఉంది. ఇలా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు మీ ముందరున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ సప్తమ స్థానంలో ఏర్పడుతున్నటువంటి షష్టగ్రహ కూటమి కారణం చేత మీరు ఒకసారి హోమం చేయించుకోండి, లేదా నవగ్రహాల యొక్క స్తోత్రపారాయణాలు చేయండి. 9 రకాల ధాన్యము కూడా 2 సత్పురుషులకి కలిపి దానం ఇచ్చేసేయండి. చాలా అద్భుతమైన పరిహారాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి షష్ఠ స్థానము చాలా బాగుంది అని చెప్పాలి. ఇది రోగాలు తగ్గించేస్తుంది, రుణాలు తగ్గించేస్తుంది. ఏదైనా పెద్ద పెద్ద పనులు మనం చేపట్టినట్టయితే రుణాలు ఇప్పిస్తుంది. సంతానం పట్ల ఓర్పు కలిగి ఉండాలి. వైవాహిక జీవితంలో అంత పూర్తి సంతృప్తి ఉండదు. ఏదైనా మీరు టెండర్స్ వేయాలి, షేర్లు కొనాలి, ఇలాంటివి ఏమన్నా అనుకున్నట్లయితే ఈరోజు అంతగా అనుకూలంగా లేదు అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. ఉద్యోగ జీవితంలో ఒకంత ఓర్పు కలిగి ఉండండి, మీకు అన్నీ మంచిగా జరుగుతాయి అని చెప్పి తెలియజేస్తూ తులారాశి వారికి షష్టగ్రహాలు షష్ఠ స్థానంలో ఏర్పడబోతున్నాయి ఇంకొక 10 రోజుల కాలంలో. దీని ఎఫెక్ట్ తులారాశి వారికి చాలా బాగుంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. ఇప్పుడిప్పుడే మానసికంగా దృఢపడుతూ ఉన్నటువంటి వీరు మరింత సంతృప్తితో ఉండొచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాను. అద్భుతమైన కాలం మీ ముందుంది. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఒక అదృష్టవంతమైన కాలం నడుస్తూ ఉంది. అలాగే సంతానం పట్ల పూర్తి ఓర్పు కలిగి ఉండాలి, మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. స్థిర చిరాస్తుల విషయంలో కూడా మీ ప్రణాళికలని సిద్ధం చేసుకొని మీరు ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళాల్సింది తప్ప ఇప్పుడే ఏదన్నా మంచిగా జరుగుతుందా అంటే కొంతకాలం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా బాగున్నాయి. కుటుంబంలో అనేక విధాలుగా అప్ అండ్ డౌన్స్ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే దాన ధర్మాలు చాలా ఎక్కువగా చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మీకు ఎవరైనా దాన ధర్మాలు కూడా చేస్తారు, వాటిని మీరు స్వీకరిస్తారు. మీరు ఎవరికైనా దాన ధర్మాలు చేస్తారు, వాటి ఖర్చు విషయంలో కొంచెం ఖర్చు అపరిమితంగా పెడతారు. ఇది కొంచెం అదుపులో పెట్టుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఉద్యోగ జీవితంలో కానీ పితృవర్గ రీత్యా కానీ కొంచెం ఓర్పు కలిగి ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. ఇక ఎన్ని విధాలుగా మీకు అదృష్టం కలిసి రావాలో అన్ని విధాలుగాను వస్తుంది.
అయితే ఓర్పు మటుకు కలిగి ఉండండి. కొన్ని అంశాలలో నిరాశ నిస్పృహలు ఉండడానికి అవకాశం ఉంది అనేటటువంటి అంశాలు ఇప్పుడు నేను తెలియజెప్పాను. జాగ్రత్తగా ఉండండి, దైవారాధన చెయ్యండి, అనేక విధాలుగా మీకు కలిసి వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, గురువు అనుకూలం చాలా చాలా బాగుంది. శుభం. ధనస్సు రాశి వారికి కించిత్ మానసిక వేదన ఉండేటటువంటి అవకాశం కనిపిస్తోంది. యోగా చెయ్యండి. యోగా చేయడం ద్వారా చాలా వరకు మీ మనసు గట్టిపడుతుంది. శారీరకమైన ప్రశాంతత ఉంటుంది, మానసికమైనటువంటి విశ్రాంతి ఉంటుంది. మళ్ళీ తిరిగి అద్భుతంగా మీరు ఆలోచించగలిగేటటువంటి స్థితి వస్తుంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. మాతృవర్గ రీత్యా కానీ కొన్ని రకాల జాగ్రత్తలు కలిగి ఉండాలి. కొన్ని రకాలుగా ఆనందాలు కలుగుతూ ఉన్నప్పుడు వాటిని కూడా మీరు స్వీకరించాల్సి ఉంటుంది, స్వీకరిస్తారు కూడా. స్థిర చిరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే మాతృవర్గ రీత్యా కూడా బాగుంది. కానీ ఇవే అంశాలు కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఓర్పు కలిగి ఉండండి. కుటుంబం బాగుంది, ఉద్యోగ జీవితం బాగుంది. వివాహ జీవితంలో ఏ చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తున్నా కూడా తిరిగి మళ్ళీ ఒకటవుతారు. పితృవర్గ రీత్యా మటుకు ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి వారికి చాలా అద్భుతమైన కాలం నడుస్తూ ఉన్నది. ఇక ఈ రకమైనటువంటి గ్రహస్థితుల ద్వారా మీ జీవితాశయం నెరవేరుతుంది. మీకు సన్మాన సత్కారాలు ఉంటాయి, మృష్టాన్న భోజనాలు ఉంటాయి, ఊహించని విధంగా లాభాలు ఉంటాయి. ఏలినాటి శని వెళ్ళిపోబోయేటటువంటి క్రమంలో మీకు ఉత్తమోత్తమైన స్థితి రాబోతోంది. అలాగే గురువుగారి యొక్క దృష్టి పడుతూ ఉన్న కారణం చేత మకర రాశి మీద అనేక విధాలుగా ఉన్నత స్థితి ఉంటుంది. ఉత్తమమైనటువంటి మీ వ్యక్తిత్వానికి చక్కటి ప్రశంసలు ఉంటాయి. అనుకూలమైనటువంటి రుణాలు, మిమ్మల్ని ఎవరు బాధించరు. ఇప్పుడు ఇవ్వండి అప్పుడు ఇవ్వండి అని. మీరు లోగడ తీసుకున్న రుణాలు మీరు చక్కగా తిరిగి తీర్చడానికి ఎంత వసతి ఉందో అంతవరకే తీర్చడానికి మీరు మొగ్గు చూపిస్తారు. ఎవ్వరూ కూడా మిమ్మల్ని వేలెత్తి చూపించే ప్రసక్తి ఉండదు. అంతటి ఆనందమయ జీవితం ఇప్పుడు గడుస్తూ ఉన్నది. అనేక రకాలుగా ఆదాయం కూడా పెరుగుతోంది. మనస్సు సంతృప్తిగా ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, అభివృద్ధి పథంలో ఉంటారు. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం కూడా చేయించండి, మరింత బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. కుంభరాశి వారికి కుటుంబం బాగుంది, అలాగే మాట తీరు బాగుంది, ఉద్యోగ రీత్యా చాలా చాలా బాగుంది. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి అంశంగా తెలియజెప్తూ ఉన్నాను. అర్ధాష్టమ గురు సంచార దోషం చేత మాతృవర్గ రీత్యా మీరు సేవ చేయవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఏలినాటి శని యొక్క దుష్ట ఫలితాలు మిమ్మల్ని బాధ పెడుతున్నాయి. పితృవర్గ రీత్యా బాలేదు, మీకు శారీరక సమస్యలు వాటి రీత్యా బాగలేదు, విద్య రీత్యా కూడా బాగలేదు, సంతాన రీత్యా కూడా బాగలేదు, రుణాల రీత్యా కూడా బాగలేదు. అయితే ఉద్యోగ రీత్యా మటుకు చాలా బాగున్న కారణం చేత ఈ విషయంలో మీకు సంతృప్తి ఏర్పడుతుంది. మిగతా అన్ని విషయాలలోనూ మీరు ఖచ్చితంగా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి పరిస్థితే ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాను. నవగ్రహాల హోమం చేసుకోండి, నవగ్రహాల దీక్ష తీసుకుని పారాయణ చెయ్యండి, దీక్ష బూనండి, హనుమాన్ చాలీసా పఠించండి, ఇష్టదేవత ఆరాధన చెయ్యండి, నవధాన్యాలు దానం చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. శుభం. మీనరాశి వారికి గత కొంతకాలంగా అంటే చాలా కాలంగా గ్రహస్థితుల సంచారము ఏమాత్రము బాగలేని కారణం చేత వీరికి అనేక రకాలుగా పరిహారాలు చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ రోజున కూడా అన్ని అంశాలలోనూ ఓర్పు కలిగే ఉండాలి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. వాక్కు విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, సంసార విషయంలో కానీ, సంతాన విషయంలో కానీ, మాతృవర్గ రీత్యా కానీ, రుణభారాల రీత్యా కానీ, అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా కానీ, వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా కానీ, మీరు ఏ అంశాన్నైనా తీసుకోండి, అది ఖచ్చితంగా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి అంశమే అవుతూ ఉన్నది. ఈ రకమైనటువంటి గ్రహస్థితులు ఉన్నప్పుడు తప్పనిసరిగా దైవారాధన చేసుకోవాలి, దైవ ప్రార్థనలు చేసుకోవాలి, పూజ చెయ్యాలి, అలాగే హోమం చేసుకోవాలి, ఏదైనా యజ్ఞము యాగము లాంటివి చేసుకోవాలి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి.
ఇంటి ఇలవెల్పుని పూజించాలి. శనిగారి యొక్క స్థితికి తైలాభిషేకం ఒకసారి చేయించుకోవాల్సి ఉంటుంది. ఇలా అనేక రకాల పరిహారాలు చేసుకోవడం వల్ల మనశ్శాంతి పెరుగుతుంది. అలాగే కొన్ని పరిహారాలైనా చేసుకోవడం వల్ల అభివృద్ధి పదంలో ఉంటారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. గ్రహగతులు ఏవి కూడా మనకి అనుకూలత లేనప్పుడు ఓర్పు కలిగి ఉండడము, భగవత్ ఆరాధన చేయడము, దాన ధర్మాల రూపంలో చేయొచ్చు, అభిషేకాల రూపంలో చేయొచ్చు, ఆలయానికి వెళ్ళి దర్శనం రూపంలో చేయొచ్చు. మీరు ఏ రకంగా చేసినా భగవంతునికి దగ్గరగా ఉండండి, భగవత్ చింతనకి దగ్గరగా ఉండండి, భగవత్ ధ్యానంలో ఉండండి, ఆరోగ్యరీత్యా శ్రద్ధ తీసుకోండి, అన్ని విధాలుగా కూడా ఓర్పు కలిగి ఉండండి. సర్వే జనా సుఖినో భవంతు.